హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కీలక జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ యొక్క వివరాలేంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ నమస్కారాలండి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల వైద్య సేవలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా జారీ చేసిన జీవో నంబర్ 880 మేరకు ఏర్పడినటువంటి ప్రత్యేక కమిటీ సమావేశం ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో అత్యంత ప్రాధాన్యతతో అయితే నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారు అధ్యక్షత వహించారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల ఈహెచ్ఎస్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు వారు. ఈ కమిటీలో కీలకమైన ప్రభుత్వ విభాగానికి చెందిన ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సాధారణ పరిపాలనా శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రావత్ గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ చంద్ గారు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ గారు మరియు ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ సీఈఓ శ్రీ దినేష్ కుమార్ గారు పాల్గొని తమ తమ శాఖల పరంగా వివరణలు ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగుల ప్రతినిధులుగా ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ ఏ. విద్యాసాగర్ గారు ఈ భేటీలో పాల్గొని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం ప్రారంభంలో ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ సీఈఓ గారు ప్రస్తుత హెల్త్ కార్డుల అమలు తీరు, నిధుల వినియోగం మరియు భవిష్యత్తు ప్రణాళికపై ఒక సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ద్వారా సమస్యలు ఎక్కడ ఉన్నాయి మరియు వాటిని ఎలా అధిగమించవచ్చు అనే అంశాలపై అధికారులందరికీ ఒక స్పష్టత రావడం జరిగింది. సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి ఎజెండాగా అంశంగా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వ భాగస్వామ్య నిధుల గురించి చర్చించారు. సాధారణంగా ఉద్యోగుల జీతాల నుండి కోత విధించిన డబ్బు ప్రభుత్వ సాధారణ ఖాతాల్లోకి వెళ్తుంది. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు చేయడంలో జాప్యం జరుగుతుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి మొత్తం నిధులను నేరుగా ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్‌కే జమ చేయాలని నిర్ణయించారు. అంటే గ్రీన్ ఛానెల్ ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిధులు నేరుగా ట్రస్ట్‌కు వెళ్తాయి. తద్వారా ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఆర్థిక శాఖ తదుపరి సమావేశానికి పూర్తి స్పష్టతతో రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. రెండవ అంశంగా వైద్య ప్రక్రియల ప్యాకేజీ రేట్ల మార్పులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రేట్లు చాలా ఎక్కువగా ఉండటంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగులకు చికిత్స అందించడానికి వెనుకాడుతున్నాయి. ఏ ఏ వైద్య సేవలకు రేట్లు పెంచాల్సిన అవసరం ఉందో శాస్త్రీయంగా అధ్యయనం చేసి కేవలం 2 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని హెల్త్ ట్రస్ట్ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగులకు మెరుగైన వైద్యం సులభంగా అందుతుంది. అలాగే రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరుపై కీలక ముందడుగు పడింది. గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వైద్య సౌకర్యం ఎలా కల్పించారో అదేవిధంగా సీపీఎస్ విధానంలో పదవీ విరమణ చేసిన వారికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరట. జిల్లా స్థాయిలో ఉండే ప్రభుత్వ మరియు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో బిల్లుల పరిశీలన పరిమితిని పెంచేందుకు కూడా అంగీకారం లభించింది. మరి గతంలో జిల్లా స్థాయిలో కేవలం 50,000 వరకు ఉన్న బిల్లులను మాత్రమే పరిశీలించే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ. 1,00,000కు పెంచాలనైతే భావిస్తూ ఉన్నారు. మరి దీనివల్ల ప్రతి చిన్న బిల్లు కోసం రాష్ట్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు.
స్థానికంగానే పనులు వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా అన్ని రకాల బిల్లులను కూడా ఆన్‌లైన్ ద్వారానే పరిశీలించే వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ప్యాకేజీ రేట్ల సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ పరిమితి పెంపును కూడా ప్రభుత్వం పరిశీలించనుంది. దీనివల్ల ఖరీదైన శస్త్రచికిత్సలకు కూడా ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది. సో, చివరగా పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇకపై వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులొచ్చేలాగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న హెల్త్ ట్రస్ట్ విధానాన్ని ఇన్సూరెన్స్ మోడ్‌లోకి మార్చితే ఇంకా మెరుగైన సేవలు అందుతాయా అనే అంశంపై కూడా ప్రాథమిక చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న స్కీమ్‌ను మరింత పటిష్టం చేసే చర్యలు కొనసాగుతున్నందున ఇన్సూరెన్స్ విధానంపై కూడా తదుపరి సమావేశంలో లోతుగా చర్చించాలి అని నిర్ణయించారు. మరి మొత్తానికైతే ఉద్యోగుల వైద్య భద్రత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిటినీ త్వరలోనే కార్యాచరణలోకొచ్చి ఉద్యోగులకు పూర్తిస్థాయి ఆరోగ్యం లభిస్తుంది అని అయితే ఆశిద్దాము.